కోట్ల రూపాయలు 1,73,000 కోట్ల రూపాయలు లబ్ధి బీసీల ఖాతాలలో నేరుగా చేరిందే అది బీసీలకి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. సప్లైర్ పేరు ఒక డ్రామా. ఆ రోజు నీవు ఆధారాలు ఎప్పుడు తెచ్చావు? ఆధారాలు దేనికోసం తెచ్చావు అంటే ఎన్నికల ముందు నాశనక వస్తువులు ఇచ్చి అందరినీ వరుసలో నుంచోబెట్టి నీ వాళ్ళ ద్వారా వాళ్ళని హింసించాలనుకున్నావు. ఇవాళ గర్వంగా చెప్తాను నేను, క్యాబినెట్ లో 10 మంది మంత్రులు బీసీలు ఉన్నారు. క్యాబినెట్ లో 10 మంది మంత్రులు బీసీలు ఉన్నారు. నీ టైంలో ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉన్నారు. బీసీల రాజ్యసభలో 4 ఉన్నారు. మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో చెట్లెక్కి పార్లమెంట్ మెట్లెక్కాయని, వల్లెక్కి చేతులు పార్లమెంట్ లో చేతులు ఎత్తాయని, అలాగే యాదవ కురుబ ఇచ్చారు పార్లమెంట్ లో రాజ్యసభలో ఉన్నారు. నీవు ఎవరికెమ్మావు? నీ కులపోళ్ళకెమ్మావు. అదే ఆలోచించు. రాజ్యసభలో 4 స్థానాలు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీ అయినటువంటి ముత్యాలరాయని, అలాగే సీతారాం గారిని స్పీకర్ గా, ముత్యాలరాయని డిప్యూటీ సీఎం గా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వెప్పుడైనా బీసీ చేసావా? ఆలోచించు. ఎమ్మెల్యేలు 29 ఉంటే 69% ఇచ్చాము మేము. చంద్రబాబు పాలనలో 18, 37% ఇచ్చాడు. 69% ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 37% ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు విమర్శించినవా? జిల్లా పరిషత్ 11 ఉన్నాయి, అందులో 6, 46% ఇవాళ జిల్లా పరిషత్ బీసీలకు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 87 మున్సిపాలిటీలు ఉంటే 84 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే 44 చైర్పర్సన్ పదవులు అంటే 53% పదవులు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 14 కార్పొరేషన్లు ఇవాళ 64%, 9 కార్పొరేషన్లు బీసీలకు ఇస్తే 64%. అలాగే కుల కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాం. సిగ్గులేదా? నేను అడుగుతున్నాను. ఎప్పుడు ఒకే ఒక అబద్ధం. వాళ్ళకంట కుర్చీలు లేవట, 56 కార్పొరేషన్కి సీట్లు లేవట. మీడియా రండి, బీసీ భవన్ చూపిస్తా, వాళ్ళ కుర్చీలు ఎలా చూపిస్తా, వాళ్ళంతా ప్రెస్టేజియస్ గా ఉన్నారో చూపిస్తా. ఈయన చేస్తే చులకన చేసిన వాడు గొప్పవాడు, గొప్పగా చూసేవాడు చులకన చేసినట్టు. ఇది కొత్త భాష్యం, కొత్త భాష. 56 కార్పొరేషన్ 139 కులాలు ఉన్నాయని, ఆ కులాల ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ఇవాళ పార్లమెంట్ లో గాని, అసెంబ్లీలో గాని ఇవాళ ఆయన చేసినటువంటి నభూతో భవిష్యత్తుకి అంటే సోషల్ ఇంజనీరింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి రారు అనేటువంటి విషయాన్ని దేశమంతా చెప్పుకుంటా ఉంది. కులగణన చేపట్టడంలో కానీ, సోషల్ ఇంజనీరింగ్ లో వాళ్ళకి ఎందుకు నిన్న మీరు ప్రకటించారు? 4% మీ కులస్తులకి 21 సీట్లు, 54% ఉన్నటువంటి 45% ఉన్నటువంటి బీసీలకి. ఇదొక పాయింట్ చూడండి. 4% నీ కులస్తులకి 94 సీట్లు ప్రకటిస్తే అందులో 21 సీట్లు ప్రకటించావు. 45% ఉన్నటువంటి బీసీలకు 18 సీట్లు కేటాయించావు. నీ క్యాస్ట్ అంటే ఎవరు? నీ కులం. క్యాస్ట్ అంటే నీ కులం. నీకు వేరే కులాలు అన్నావు. ఇవాళ సూటిగా అడుగుతున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో నువ్వు ఒక ప్రయోగం చేశావు. ఏంటా ప్రయోగం? పవన్ కళ్యాణ్ గారిని కలిపేసుకుంటే గంపగొప్పగా కాపులోని నాకు వచ్చేస్తాయి, కమ్మ కాపు కలిసి ఈ రాష్ట్రంలో బీసీలని అణగదొక్కేయచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేశాం. కాపులు విద్యలు అందుచేతే ఈ జిల్లాలో 2008లో
ఇవాళ 2024లో బీసీలు అధిక శాతం ఉన్నటువంటి సెట్టిబయ్యలు కానీ, గౌడలు కానీ, యాదవులు కానీ, చేనేత కార్మికులు కానీ, దేవాలయాలు కానీ, కుమ్మరి కానీ, కమ్మరి కానీ, దానితో పాటుగా ఎంబీసీలుగా ఉన్న అనేక కులాలు రెడీగా ఉన్నాయి నీకు కళ్ళు తెరిపించడానికి. అంటే నీ గెలుపు కోసం, అంటే నువ్వు ఒకరిని కలిపేస్తుంటే మిగతా కులాలని ఎందుకు చూస్తూ ఉండిపోతాయని నువ్వు ప్రయత్నం చేస్తావు. అందుకే రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి రూరల్ టికెట్, అలాగే రామచంద్రపురం టికెట్, పాలకొల్లు టికెట్, నరసాపురం పార్లమెంట్ ఎవరయ్యా బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి సెట్టిబల్లి సామాజిక వర్గానికి కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి. మేమందరూ బీసీలకు అండగా నిలుస్తుంది కులం. నాడు చేసిన ఒక వికృత క్రీడ, కాపులను బీసీలో చేర్చాలని చేసావే ఒక వికృత క్రీడ, మోసగించావే. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని హింసించావే. అంటే నీకు డబ్బుందని, ప్యాకేజీలో జనాన్ని కొనొచ్చని నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. నిన్న బీసీ డిక్లరేషన్ ఒక కాపీ పేస్ట్. నిన్న బీసీ డిక్లరేషన్ మరలా ఒకసారి బీసీల్ని దగా చేయడానికి, మోసగించడానికి, వంచడానికి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి డిక్లరేషన్. అంటే అసలు ఇచ్చిన ఏ హామీని అమలు చేయని వాడు డిక్లరేషన్ ప్రకటించే నైతిక అర్హత, డిక్లరేషన్ ప్రకటించే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు, తెలుగుదేశానికి లేదు. దానికి వత్తాసు పలికే జనసేనకి అంతకన్నా లేదు, అంతకన్నా లేదు. మీ వల్ల అట్రాసిటీస్ గురైనటువంటి బీసీలు, మీ వల్ల అట్రాసిటీస్ గురైనటువంటి ఎస్సీలు ఆ రోజు ఏదైతే నీ నాయకులు చేసినటువంటి వికృత క్రీడలకు బాధింపడ్డ బాధితులందరూ కూడా బీసీలే అనేటువంటిది. ఏ జడ్జిలుగా పనికిరాని గుర్తురాదా? తోకలు కట్టిస్తానన్నావు, తోలు ఇస్తానన్నావు, ఎస్సీలో చేరుస్తానంటావు. నీ ఎన్నికల హామీలన్నీ ఓటుకొని ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా? అందుకే నిన్ను నీ హామీల్ని బయట పెట్టడానికి నిజం వచ్చింది. అదే జగన్ ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి రాజకీయ వ్యవస్థకి ఒక కొత్త భాష్యాన్ని, రాజకీయ నాయకుడు అంటే అబద్ధమని నాడాడుతున్నారు, నిజమని నేడాడుతున్నారు. రాజకీయం అంటే, రాజకీయ నాయకుడు అంటే అబద్ధమని నాడాడుతున్నారు నీ పాలనలో, నీ వ్యవస్థలో. కానీ నిజమని నేడాడుతున్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ప్రజలు నమ్మారు, విశ్వసించారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు ఏదైతే నిన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చారో అందులో జరిగిపోయిన పనుల్ని కులగణన జరిగిపోయింది, దానికోసం మాట్లాడుతున్నాం. అది అబద్ధం కదా. విద్యా విధానం, విదేశీ విద్య కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు నేడు కానీ, గోరు ముద్దగా కానీ, విద్యా కానీ, విద్యా దీవెన కానీ ఇత్యాది కార్యక్రమాలు చేస్తున్న జగన్ పైన, జగన్ గారి ప్రభుత్వం పైన నీవు విమర్శ చేస్తే, కొండ మీద ఉమ్ము వేస్తే నీ ముఖాన్ని పడుతుంది, కొండ మీద ఉమ్మేస్తే, ఆకాశాన్ని ఉమ్మేస్తే నీ ముఖాన్ని పడుతుంది. నీవు చేసిన తప్పులు వరుస క్రమంలో ప్రజలు ఎరిగారు. 24లో 175 ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్నాను. నిన్నటి డిక్లరేషన్ చూసిన తర్వాత, నిన్న బీసీ డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు చేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాన్ని బీసీలే తిప్పికొడతారు. బీసీలకు తెలుసు, గత ఎన్నికల్లో 142 హామీలు ఇచ్చి మొత్తం మేనిఫెస్టోనే దాచేసినటువంటి చంద్రబాబు మళ్ళీ మోసం చేయడానికి బీసీలనే ముందు వరుసలో పెట్టాడు. బీసీ ప్రజలారా, బీసీ వర్గీయులారా, మనల్ని గుర్తించింది, మన జీవితాల మార్పు కోసం ప్రయత్నించింది, మన ఆత్మాభిమానాన్ని ఎక్కడ కుదవ పెట్టకుండా
రక్షించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించండి. ఈ బోటకపు నాటకపు మోసకారి జగన్ గారి పవన్ గారి ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీద ఊరు వాడ చర్చ చేయండి. ఇచ్చిన మాట పోషించిన వాడు, ఎన్నికలకు మోసగారి, ఎన్నికలకు అబద్ధం చెప్పేవాడు, చెప్పేటువంటి మాటల పట్ల తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. బీసీ ప్రజలందరికీ కూడా ఒక బీసీ బిడ్డగా మీ జీవితాల మీద పెట్టకుండా రక్షించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మోసపోయారండి. జగన్ గారు పవన్ గారు బ్రతుకుతున్నటువంటి డిక్లరేషన్ మీద ఊరు వాడ చర్చ చేయండి. ఇచ్చిన మాట పోషించేవాడు, ఎన్నికలకు మోసగారి, ఎన్నికలకు అబద్ధం చెప్పేవాడు, చెప్పేటువంటి మాటల పట్ల తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. బీసీ ప్రజలందరికీ కూడా బీసీ బిడ్డగా మీ జీవితాల మీద రక్షించండి. బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు అంటే దొంగల చెప్పేయడం, వేల మంది చనిపోయారట. అంటే ఈ చట్టాలు అమలు జరగట్లేదా? అంటే ఈ స్టేట్ ఇమేజ్ ఎలా పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. అందుకే నాలాంటి వాళ్ళు వచ్చారు బీసీల వాణిని వినిపించడానికి, బీసీల అవసరాలు గుర్తించడానికి, బీసీల అవసరాలు గుర్తించి బీసీలు మరొకసారి తెలియజేయడానికి. తాను చేసినటువంటి అబద్ధం, చనిపోయారంటాం, బీసీలు అనగలుగుతారంటాం. కానీ తప్పులు చేయించింది ఎవరు? చంద్రబాబు. దాన్ని శిక్షార్హుడయ్యాడు. నన్ను కొట్టారని ఆయన బాధపడేంటి? నీ చేత అబద్ధమాడిందో లేదా నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి అతనికి అందజేసిందో నువ్వైతే నువ్వు శిక్ష పడుతున్నావు. దాని గురించి మాట్లాడతారు.